నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణలో పెన్షనర్ల కష్టాలు తీరటం లేదు, ఉద్యోగుల కష్టాలు తీరటం లేదు. ముఖ్యంగా అందరూ కట్టడి చేస్తున్నా, ప్రభుత్వానికి డిమాండ్స్ చేస్తున్నా, ప్రభుత్వం నుంచి మాత్రం చలనం లేదు. మరి వీరి ధర్నాలు, అసెంబ్లీ ముట్టడిలు ఇంకెన్ని రోజులు వాయిదాల పరంగా ఇచ్చినా కూడా ఎంత కాలానికి పూర్తయితాయి వీళ్ళ బెనిఫిట్స్? మాట్లాడదాం. మనతో పాటు ఎక్స్ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి సార్ ఉన్నారు ఈరోజు స్టూడియోలో. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగుందండి సార్, మీలో ఐక్యత ఉందా? నా మొదటి క్వశ్చన్ ఏంటంటే, పెన్షనర్లు ఏదైనా ధర్నా చేస్తే అక్కడ ఉద్యోగులు కనిపించరు. ఉద్యోగులు ధర్నా చేసినప్పుడు మీ మద్దతు ఎక్కడైతే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి లేదు. మీలో ఐక్యత ఉందా ఉద్యోగుల్లో, పెన్షనర్లలో? ఐక్యత రావాల్సిన అవసరం ఉందండి ఈరోజు. ఎందుకనంటే పెన్షనర్స్ గోడు వాళ్ళే పడతారు అని వదిలిపెట్టినట్లయితే నేటి ఉద్యోగి కూడా రేపటి పెన్షనరే. ఈయనకు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఈ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అయినా ఈరోజు పెన్షనర్ అంటే ఎవరండి? ఇక సర్వీస్ అయిపోయింది, నీ ఏజ్ బార్ అయిపోయింది, నువ్వు సర్వీస్ చేయలేవు కనుక నువ్వు ప్రశాంతంగా జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ఈరోజు రిటైర్మెంట్ ఇచ్చి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఆ బెనిఫిట్స్ గురించి కూడా ఈరోజు ధర్నాలు చేసే పరిస్థితి ఏర్పడ్డదంటే ఎంత దురదృష్టకరమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి పెన్షనర్ కూడా ఇప్పుడు ప్రశాంతంగా జీవించాలనే సమయంలో కూడా ఈరోజు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ధర్నాలు చేయాల్సిన పరిస్థితి. దానికి కూడా ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కూడా కొన్ని సంఘీభావం తెలిపే విధంగా ప్రయత్నం చేస్తుంది. సంఘీభావం కాదు వాళ్ళు తెలపాల్సింది, ఉద్యమాన్ని చేపట్టాల్సిందే వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు మాజీ మన మెంబర్స్ ఉద్యోగస్తులే, రేపు మనం కూడా పెన్షనర్స్గా మారిపోయే అవకాశం ఉంది. కనుక ఆ సమస్యల గురించి ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ అన్నీ ఏకీకృతమై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పెన్షనర్స్ బాధ పెన్షనర్స్ ఎవడతారంటే ఈ సమస్య పరిష్కారం కాదు. వాళ్ళని తప్పకుండా వాళ్ళ ఇబ్బందుల్లో మనం కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళం మనం కూడా ఒక భాగస్వామ్యం అవుతాం అనేది వాస్తవం అనే విషయాన్ని ఐక్యత రావాల్సిన అవసరం అయితే ఉంది, తప్పకుండా ఉందండి. ఐక్యత రాకపోతే ఈ సమస్య పరిష్కారం కాదు. ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగినప్పుడు మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది. సార్, నిన్న కూడా ధర్నా జరిగింది పెన్షనర్లది, ధర్నా చౌక్ దగ్గర. అది దాని విషయం ముందు మాట్లాడదాం. అంతకు ముందు బీజేపీ ఎమ్మెల్సీలు ధర్నా చేసిండ్రు. అప్పుడు మీరు మీ ఫ్యామిలీ గురించి ఒక గొంగడి, ఒక చెప్పుల కథ చెప్పిండ్రు. అదొకసారి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి మాది వ్యవసాయ కుటుంబం అండి. వ్యవసాయ కుటుంబంలో జనరల్గా మనం ఏంటంటే ఒక 1 ఇయర్కు జీతాలను కుదిరించుకుంటాం వ్యవసాయ పనులు చేయడానికి. నేను చూసేది, అబ్జర్వ్ చేసేది. మా ఫాదర్ గిట్టాలు ఇస్తుంటే ఆ జీతాడు మనకి ఇష్టం లేకున్నా అతను వెళ్ళిపోతాడు, అతనికి ఇష్టం లేకున్నా అతను వెళ్ళిపోతాడు. 1 సంవత్సరము మన దగ్గర జీతం చేసినందుకు, వ్యవసాయం పని చేసినందుకు ఆయన పోయేటప్పుడు ఏం చేసేదంటే ఆ పెద్ద మనుషులు ఒక చెప్పుల జత, ఒక గొంగడి, కొంత గాసం ఇచ్చి పంపించేది, వడ్లు ఇచ్చి పంపించేది. ఇన్నేళ్ళు మన దగ్గర చేసినందుకు 1 సంవత్సరం ఒక్కసారికే. ఎందుకు నేను 1 సంవత్సరం వెళ్ళిపోతుండు కదా, వెళ్ళిపోయేటోళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలంటే, లేదు మన దగ్గర పని చేసిండు, వానికి దగ్గర ఉద్యోగం జీతం దొరికే వరకు వాడు బతకాలే కదా. అప్పుడు ఎక్కడండి పని చేసేటోళ్ళకి షర్ట్స్ అనేటివి ఉండేది తక్కువ. ఆ గొంగడే ఇక చలికి అదే గొంగడి, ఎండకు అదే గొంగడి. ఆ గొంగడి యొక్క మాత్యం అది. ఎండకేమో కూల్ ఇస్తుంది, చలికేమో వేడి ఇస్తుంది. అందుకే ఇక షర్టు ఉన్నా బట్టలు ఉన్నా లేకున్నా కింద పంచి ఉంటే చాలు, షర్టు లేకున్నా గొంగడి కొబ్బరి పెట్టుకొని పోయే పరిస్థితి ఉండే కనుక ఆ గొంగడి చెప్పులు ఇంత గాసం ఇచ్చి 1 నెల రోజుల వరకు సరిపోను ఇన్ని వడ్లు ఇచ్చి పంపించేవాళ్ళు. నీకు 35 సంవత్సరాలు నీ దగ్గర పనిచేసిపోతే రిటైర్మెంట్ రాజు గవర్నమెంట్ యొక్క డ్యూటీ అది. ఎప్పుడు రిటైర్ అవుతుండు వాళ్ళ అన్ని పర్టికులర్ తెప్పించుకొని రిటైర్మెంట్ నాడు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నిటిని సాగనంపే విధంగా ప్రయత్నం చేయాలి. ఈ అవస్థ నేను ప్రత్యక్షంగా ఒక జిల్లా అధ్యక్షునిగా చూసినటువంటి వ్యక్తిని. నేను రంగారెడ్డి జిల్లా పిఆర్టీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆనాడు ప్రజాప్రతినిధులతోటి నేను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాను. అప్పుడు ఒక సమావేశంలో అన్నాడు, సార్ సర్వీస్లో ఉన్న వాళ్ళు మెంబర్షిప్కి పోయినప్పుడు వాళ్ళ సమస్యలు అడుగుతారు, నాకు సభ్యత్వానికి పోయినప్పుడు సంఘ నాయకులను నా సమస్య ఏమైంది అనేది అడుగుతారు. కానీ రిటైర్ అయ్యేటోళ్ళ గురించి ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు.
35 సంవత్సరాలు మన వ్యవస్థలో పనిచేసినటువంటి వ్యక్తి రిటైర్ అయితే ఉమ్, ఆయన డబ్బులు పెట్టుకొని ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఉమ్, మనమే అఫీషియల్గా జిల్లా పరిషత్లోనే అఫీషియల్గా సన్మానం పెట్టి అధికారులు, సిఇఓ, కలెక్టరు, జెడ్పీ చైర్మన్ వీళ్ళు అటెండ్ అయ్యి ఆ సన్మానం చేసి ఆ నెలలో రిటైర్ అయిన వాళ్ళకు సన్మాన కార్యక్రమం చేసి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నిటిని అందజేసే కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఉమ్, తర్వాత నేను ఎమ్మెల్సీగా అయినప్పుడు కూడా ప్రభుత్వం మీద తీసుకొచ్చిన ఒత్తిడి ఇక రిటైర్మెంట్ పర్మిషన్కు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఎంప్లాయ్ అనేవారు అప్లై చేయకుండా అన్ని కంప్యూటరైజ్డ్ చేయాలి. ప్రతి ఉద్యోగి యొక్క అపాయింట్మెంట్ ఎప్పుడు, ఆయన జీతం ఎంత, ఇంక్రిమెంట్ ఎప్పుడు, అన్ని అపాయింట్మెంట్ మొత్తం కంప్యూటరైజ్డ్ చేసి ఏ ఉద్యోగి ఎప్పుడు రిటైర్ అవుతుండో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ని అందజేసే విధంగా రూపకల్పన చేయమని కూడా నేను ఆ రోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన కొంత సమాచారాన్ని కూడా సేకరించడం జరిగింది. ఉమ్. ఎక్స్-ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా అదే, ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు చట్టసభలో చాలాసార్లు మాట్లాడిన రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం. ఉమ్, కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు నేను చెప్తున్నా దాదాపు 50 మంది వరకు ఈరోజు ఆత్మహత్య పాల్పడ్డటువంటి సంఘటన. ఎందుకనంటే బిడ్డల పెళ్లికో, ఓ ఇంటి గురించో, లేకపోతే ఇంకేదో నాకు రిటైర్మెంట్ కాగానే బెనిఫిట్స్ వస్తాయని ఏదో అప్పులు చేసినటువంటి వాళ్ళు అక్కడ వడ్డీ కట్టలేక, అప్పు తీర్చలేక, వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. గౌరవప్రదంగా అన్ని బెనిఫిట్స్ అన్ని తోని ఇంటికి benefits వెళ్ళాల్సిన ఒక మనిషి పరిస్థితి విశ్రాంతి తీసుకునే ఈ తీసుకోవాల్సిన చివరి ఏజ్ లో కూల్ గా బ్రతకాల్సిన పరిస్థితి, పరిస్థితిలో ఇంట్లో ఉన్న కష్టాలకి వెళ్ళిపో ఇప్పుడు సార్ abscond నిజంగా అయిన- కష్టాల విషయంలో అంటే గుర్తొచ్చింది, మానసిక వేదనతోనే రోగాలు డబల్ అవుతున్నాయి అన్న పరిస్థితి అది చాలా వాస్తవం సార్లు అండి. చెప్తున్నారు. మీ దృష్టిలో ఏమైనా ఒక కేసు ఉందా? అట్లా చాలా ఉన్నాయి. ఆ, ఇప్పుడు సరే ఒకటి దాదాపు రెండు చాలా మంది చెప్పండి. ఒకటి రెండు ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడి ఉమ్, ఇప్పుడు ఎందుకనంటే ఒకటి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. నీకు జేబులో డబ్బులు ఉంటే ఆకలి కాదు. ఎందుకంటే ఆయనకు ధీమా నా దగ్గర ఆకలి అయితే ముందా ఏమన్నా ఒకటి ఏదో ఒకటి కొనుక్కొని తింటా అనే ధీమాతోటి ఉంటాడు. ఉమ్, అదే జేబుల్లో డబ్బులు లేని వ్యక్తి విపరీతమైన ఆకలి అవుతుంది. అరే నాకు ఆకలి అయితే ఎట్లా, నా దగ్గర డబ్బులు లేవా ఆయన ఆ ఇన్ఫీరియారిటీ తోటి కూడా అదే. ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ పరిస్థితి కూడా అదే ఏర్పడదు. ఉమ్, ఈరోజు వచ్చే పైసలు రాకపోయే, దాంతో మానసిక ఒత్తిడి. కొంతమంది అయితే ఇల్లు వదిలిపెట్టిపోయినటువంటి సంఘటనలు చూసినా ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు కూడా చూసి ఉంటారు. స్క్రోలింగ్ అయింది, పలాని రిటైర్డ్ ఎంప్లాయీ అనే బెనిఫిట్స్ రాకపోతే ఒత్తిడి తట్టుకోలేక ఇల్లు వదిలిపెట్టేటో పారిపోయిండు అనే సందర్భాలు ఉన్నాం. ఉమ్, నేను ఉద్యోగంలో కొత్త వచ్చినప్పుడు ఇది చూసేది. ఎందుకనంటే పెన్షన్ గురించి చెప్పులు అరిగేదాకా తిరగాలి అనేవాళ్ళు. ఒక ఆయన చెప్పేది, నేను చెప్పులు అరిగిపోతే మళ్ళీ కొత్త చెప్పులు కొనుక్కోవడానికి పైసలు లేవు కనుక ఊరు రాగానే చెప్పులు వేసుకునేదంటే ఊరు దాటగానే చెప్పులు తీసి చేతిలో పట్టుకునే పరిస్థితి ఉండే అప్పుడు. ఉమ్, ఇప్పుడు అంతకన్నా అధ్వానమైన ఇప్పుడు చెప్పులు కాదు కాళ్ళు అరిగేదాకా తిరిగినా ఈరోజు వాళ్ళ బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి లేదు. నీకు 35 సంవత్సరాలు 35-40 సంవత్సరాలు నీ దగ్గర సర్వీస్ చేస్తే ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే అందజేయకుండా దాని గురించి ఇన్స్టాల్మెంట్లు పెట్టుడు, ఆడ ఫైరవీలు, ఓ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుడు, వాళ్ళ చుట్టూ తిరుగుడు, ఉత్తరము దక్షిణం ఇచ్చి ఎమర్జెన్సీ ఉన్నోళ్ళు అవి తెచ్చుకునే పరిస్థితి. ఇదంతా ఎందుకు? ఇది అవినీతికి ఆస్కారం అవుతుంది. ఇంకా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్సే కాదండి, వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు, జీపీఎఫ్ అయితే వారు దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు ఒక వంతు మీది, ఇంకొక వంతు ప్రభుత్వానికి. ప్రభుత్వంది ఏం లేదు. Okay. ఓన్లీ సిపిఎస్ వాళ్ళకే కాంట్రిబ్యూషన్ ఇస్తుంది ఆహా. ప్రభుత్వము. జీపీఎఫ్ లేదు, జీపీఎఫ్ మీ డబ్బులు మాత్రమే. మన డబ్బులకే జాతీయ పరంగా ఇంట్రెస్ట్ ఫిక్స్ చేస్తే 8% ఆ, ఎంత ఆ interest తో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ తోటి యాడ్ చేసుకుంటూ పోతారు. ఉమ్, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఈరోజు పరిస్థితి లేదు. రిటైర్ అయ్యి 3 సంవత్సరాలైనా ఆ డబ్బులు రాక నువ్వు ఇచ్చే బెనిఫిట్స్ ఇవ్వవు, వాళ్ళు దాచిపెట్టుకున్న వాళ్ళ సొమ్మును కూడా ఇవ్వడానికి ఇబ్బంది పడితే ఎట్లా ఏ విధంగా ఉంటుందో ఒకసారి పరిస్థితి ఆలోచన చేయండి. సార్ ఇక్కడే ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు ధర్నాలు చేస్తూ పెన్షనర్లు ముఖ్యంగా మీ బెనిఫిట్స్ రావట్లేదని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ఒకవైపు, ఇంకొక వైపు రేవంత్ రెడ్డి సర్వీస్ బాగుంది, ప్రభుత్వం సర్వీస్ బాగుంది అని కృతజ్ఞత సభలు పెడుతుంటే అక్కడికి ఎక్కువ మంది టీచర్లే వెళ్తున్నారు.
ఇది నిజంగా ఎంత ఆశ్చర్యమైన విషయం ఏంటంటే కృతజ్ఞత సభ అనేది ఒకసారి ఎల్బీ స్టేడియంలో పెట్టిరండి. కృతజ్ఞత సభ ఎవరు పెట్టాలి? ఎంప్లాయీస్, బెనిఫిషియర్స్. అది ఎందుకనంటే దాని మీద ఇప్పుడు పన్ ప్రమోషన్లు లేకునిండే గతంలో కోర్టు కేసు ద్వారా ట్రాన్స్ఫర్స్ లేకునే. ఈ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ను కోర్టు కేసు ద్వారా క్లియర్ చేసి ఆ రోజు ప్రమోషన్లు అందరికి ఇచ్చిండు. అది సంతోషకరమైన విషయం. దాని గురించి ఏమి ఇబ్బంది పడతలేము మనం. ఉమ్, కానీ కృతజ్ఞత సభ పెట్టినప్పుడు ఏంటంటే ఎవరైతే ప్రమోషన్ పొందిరో ట్రాన్స్ఫర్లతోటి సంబంధిత అధికారులతోటి పిలిపించుకొని బస్సులు అరేంజ్ చేసి సభ ఏర్పాటు చేశారు. సభ ఎవరు చెప్పాలి? కృతజ్ఞత ప్రభుత్వానికి, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాకు ఈ ప్రమోషన్లు కల్పించినవి, ఈ ట్రాన్స్ఫర్లు చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడితే ఆయన సరే మా కృతజ్ఞతలు తెలిపినందుకు సంతోషము అని చెప్పిపోవాల్సిన పని. సింగిల్ పర్సన్ నేను మాట్లాడినట్టయితే చూడలేదండి టీవీలో. ఉమ్, ఆయన వచ్చిండు, మాట్లాడిండు, వెళ్ళిపోయాడు. దాని వేదిక మీద ఎందుకంటే ఉపాధ్యాయ సంఘాలు కూడా వీళ్ళు అరేంజ్ చేయాల్సిన సభ ప్రభుత్వం అరేంజ్ చేసి వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకున్నట్టు ఏర్పడ్డది. దాని మీద ఏమన్నారు? ఫస్ట్ నాడు జీతాలు చెల్లించడం అనేది అది రైట్ అండి. ఇప్పుడు మీరున్నారు, ఈ వ్యవస్థలో పనిచేస్తున్నారు, ఈ సంస్థలో. యశోద గారు, మీరు నెల రోజులు పనిచేసిన తర్వాతనే మీకు జీతం ఇస్తున్నారు కదా. నెల రోజులు అయితే మీరు ఇప్పుడు పైసా తీసుకోకుండా నెల రోజులు అయితే పని చేస్తున్నారు కదా. నెల రోజులు అయితే ఉద్దర పని చేస్తున్నట్టు. ఉమ్. తెలంగాణ వచ్చేంత వరకు అదే అనుకోవాలి. ఉద్దర అన్నట్టే కదా. ఇప్పుడు దుకాణంలో ఉద్దర తెచ్చుకున్నట్టు మీరు ఉద్దర పని చేస్తారు. ఉమ్, దానికి నెల రోజులు గడిచిన తర్వాత నువ్వు ఫస్ట్ నాడు జీతం ఇచ్చాడు, అది నీ ధర్మత. గత ప్రభుత్వంలో కూడా ఒక నాయకుడు అన్నాడు, ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వాల్సిన అని ఎక్కడ రాసింది అని అన్నందుకు ఇప్పుడు వాళ్ళకి ఏ గతి పెట్టిందో చూసినాం మనం. అవును. రేపు కూడా మనకు అదే పరిస్థితి వచ్చే అవకాశం తెచ్చుకోవద్దని నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఫస్ట్ నాడు జీతం ఇవ్వాల్సింది రైటే అది. ఎందుకనంటే నీకు 30 రోజులు ఊడిగం చేస్తే, ఊడిగం చేసిన తర్వాత నువ్వు ఫస్ట్ నాడు జీతం ఇస్తే ఆయన చేస్తారు. అది వాళ్ళ రైట్ అది. అదేవిధంగా ఈరోజు పిఆర్సీ ఉన్నది. పిఆర్సీ అనేది ఏంటంటే జీవన ప్రమాణాలు పెరుగుతున్న సందర్భంగా 5 ఏళ్ళకు ఒకసారి ఇప్పుడు పిఆర్సీ అనేది దాన్ని బట్టి ఎంత పర్సంటేజ్ అనేది ఉంటుందో కమిటీ నియామకం చేస్తారు. ఆ కమిటీ అన్ని సంఘాలతోటి ఏర్పాటు చేస్తారు. గత ప్రభుత్వము 5% ఐఆర్ ఇచ్చినందుకు మమ్మల్ని ఇంత చులకన చూస్తారని చెప్పి ఆ ప్రభుత్వాన్ని ఓడించి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. అవును. 5% ఐఆర్ ఏంది? మాకేదో 20 30 ఇవ్వాలి, లేకపోతే ఏదైనా ఉంటుంది. ఇప్పుడు అడిగేటో ఆశ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కొడుకు తండ్రిని అడగకపోతే ఇంకెవరిని అడుగుతాడు అని బయట వాళ్ళని అడుగుతాడా? ఉద్యోగస్తులకు కూడా ఈరోజు తండ్రి లాంటిది ప్రభుత్వము, వాళ్ళనే అడుగుతారు. ఉమ్, అప్పుడు 5% ఐఆర్ ఇచ్చినందుకే ఆ ప్రభుత్వాన్ని 5% ఇచ్చి మమ్మల్ని చులకన చేస్తారని బుద్ధి చెప్తే 1 జూలై 23 నాడు ఈ కొత్త పిఆర్సీ ఎఫెక్ట్ కావాలి. ఓకే. ఇప్పుడు దాదాపు రేపటి జూలై వస్తే 3 సంవత్సరాలు పూర్తయితాయి. 3 సంవత్సరాల వరకు పిఆర్సీ రిపోర్ట్ లేదు, పిఆర్సీ మీద ఆలోచన లేదు. ఇక డిఏల పరిస్థితి అయితే ఇక అధ్వాన పరిస్థితి. ఒక్క డిఏ ఇచ్చిండు. ఆ ఒక్క డిఏను ఏరియర్స్ను 36 ఇన్స్టాల్మెంట్, 18 ఇన్స్టాల్మెంట్లు. అంటే ఇక రిటైర్డ్ ఎంప్లాయీ ఆ 18 36 ఏళ్ళు బతుకుతాడో సస్తాడో తెలియదు. ఎవరు ఏ పరిస్థితి ఉంటుందో తెలియదు. ఉన్నప్పుడు యూజ్ చేసుకునే పరిస్థితి ఉంటది, ఉండదు. ఇప్పుడు ఈ 18 36 ఇప్పుడు ఓల్డ్ ఏజ్ ఆయన ఉంటాడు పాపం, 80 ఏళ్ళు. ఆయనకు డిఏ ఇస్తే రిటైర్ ఎంప్లాయీకి ఆయన ఇన్స్టాల్మెంట్లు పెడితే ఆయన ఎన్నోడు రావాలి ఆయనకు, ఆయన ఎప్పుడు యూజ్ చేసుకుంటాడు. ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇంకా బెనిఫిట్స్ పరంగా ఇంకేమున్నాయి సార్? డిఏ చెప్పినారు, పిఆర్సీ చెప్పినారు, పిఎఫ్ చెప్పినారు. అంతే. ఇంకా రావాల్సిన బెనిఫిట్ చాలా ఉన్నాయండి. ఇంకా ఎంప్లాయీస్ ఒకటి రిటైర్డ్ వాళ్ళవి ఈ బాధలు ఉన్నాయి. ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు అనుకోకుండా ఒక ఎంప్లాయీ సిక్ అయితే మెడికల్ లీవ్ పెట్టుకుంటాడు. ఆయన మెడికల్ లీవ్ పెట్టుకుంటే ఆ మెడికల్ లీవ్ కాలానికి సప్లిమెంటరీ బిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సప్లిమెంటరీ బిల్ ఏవి పాస్ అవుతలేవు. పోనీ మెడికల్ రియంబర్స్మెంట్ అప్లై చేస్తే ఆ రియంబర్స్మెంట్ వచ్చే పరిస్థితి లేదు. ముందు అడ్వాన్స్ ఇక్కడ జీతము రాదు, అక్కడ హాస్పిటల్లో బిల్లు కట్టి
మళ్ళా రీఎంబర్స్మెంట్కి అప్లై చేస్తే ఆ రీఎంబర్స్మెంట్ రాకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఇప్పుడు ఏదైతే ప్రకటించిండ్రో 1.5 జీతంలో అది ప్రపోజల్ గురించి మీరేమంటారు సార్? ప్రపోజల్ అంటే ఇప్పుడు పిఆర్సీ కమిషన్ గత పిఆర్సీ కమిషన్ ఏం రిపోర్ట్ సబ్మిట్ చేసిందంటే 1% ఎంప్లాయీస్ నుంచి కట్ చేయండి, ఉమ్, తర్వాత దాన్ని ఒక సంస్థ కింద ఏర్పాటు చేయటం, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వం కూడా కాంట్రిబ్యూషన్ ఉండాలి, ఎంత ఇస్తారు ఏందనేది ఒక 1 ఇయర్ పైలట్ ప్రాజెక్ట్ కింద దాన్ని చేయాలి. ముందు గైడ్లైన్స్ అనేది ఒకటి తయారు కావాలి. 1% ఇక్కడ ఎంప్లాయీస్ నుంచి కట్ చేసినప్పుడు ప్రభుత్వం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, దాని ఆ అమౌంట్ ఆ ఇయర్లో ఆ ఎంప్లాయీస్కి సరిపోతున్నాయా లేదా, సరిపోయినప్పుడు ఇక్కడ పర్సంటేజ్ పెంచుడు, అక్కడ ప్రభుత్వం కూడా ఈరోజు ఎందుకనంటే రియంబర్స్మెంట్ ఇచ్చే పైసలు ఈరోజు వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారనేది ఉండాలి కదా ఇక్కడ. అవును. గతంలో కూడా పిఆర్సీ ఇది హెల్త్ కార్డుని ఇంప్లిమెంటేషన్ చేశారు. కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక 6 నెలలు ఏడాది ఇంప్లిమెంట్ అయినాయండి. ఇంప్లిమెంట్ అయిన తర్వాత వీళ్ళు పేమెంట్ చేయకపోయే వరకు ఏమైందంటే అందరి చేతులు ఎత్తేసారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ క్యాష్లెస్ హెల్త్ కార్డ్, క్యాష్లెస్ హెల్త్ కార్డును ఇంప్లిమెంట్ చేసిర్రు. ఆ క్యాష్లెస్ అంటే అప్పుడు ఏమన్నారంటే అప్పుడు కూడా మేము కొంత ఎందుకనంటే కేటగిరీ వైజ్ డివైడ్ చేయాలండి. కేటగిరీ 4 వాళ్ళకు కొంత, కేటగిరీ 2, 3, స్లాబ్ల 1 వారీగా అట్లా ఉండాలి. అట్లా ఇవి ఒక స్లాబ్లు నిర్ణయించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసినట్లయితే బాగుంటుంది. అది అప్పుడు కూడా ఏమన్నారంటే మొత్తం ఆ పర్సంటేజ్ తీసుకుంటే ఎంత వస్తుంది, కొంత 70-80 కోట్ల గవెందుకు క్యాష్లెస్ హెల్త్ కార్డు ఇంప్లిమెంట్ చేస్తామని చేసే వరకు అది తడిసి మోపడే వరకు అది ఇంప్లిమెంటేషన్ బంద్ చేసిరు. వాళ్ళకు హాస్పిటల్లోకి పేమెంట్ చేయకపోయే వరకు వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుడు బంద్ చేసిర్రు. మళ్ళీ అదే పరిస్థితి, పాత పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఈ 1.5 మీద సార్ కొంతమంది నేను మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే దీని బదులు బయట హెల్త్ స్కీమ్ బెటర్ కదా అన్నారు. నాకేం డౌట్ వచ్చిందంటే బయట హెల్త్ స్కీము ఈ ఏజ్ వాళ్ళకి అసలు మాక్సిమం ఉన్న ప్రాబ్లమ్స్ ఏవో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇస్తారు ఇవ్వరు, ఇచ్చినా కూడా చాలా అమౌంట్ చాలా వేరియేషన్ ఉంటుంది, అందులో ఫ్యామిలీ అందరు కలుస్తారు కలవరు బయట హెల్త్ స్కీమ్స్ లో. దాంతో పోలిస్తే ఇప్పుడు మీకు ఇది బెస్టే కదా అని అంటున్నా. అంటే ఇప్పుడు పర్సంటేజ్ 1.5 కన్నా 1% పెట్టి ప్రభుత్వం కూడా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో చేసిన తర్వాత దీనివల్ల బెనిఫిట్ అనేది ఏంటంటే ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉంటారు కదండి, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ వాళ్ళకి ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ పోయినట్లయితే ఇయర్లీ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అట్లాంటి వాళ్ళకు ఇది కొంచెం పర్వాలేదు. ఓకే. స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉందా సార్? అంటే ఉద్యోగి ఇష్టపడితేనే ఆ స్కీమ్ లో అంతే, తీసుకోవచ్చు. ఇక వాళ్ళ విల్లింగ్ ఉంటేనే చేయండి, ఇప్పుడు లేదంటే మ్యాండేటరీ లాగుందా? అంటే రూల్ పాస్ చేసినారు, అందరూ దాని వినాల్సిందే. గైడ్ లైన్స్ అదే ప్రిపేర్ చేయాలి. ఓకే. గైడ్ లైన్స్ మీద చర్చ జరగాలి. ఏ హాస్పిటల్ అవకాశం ఇస్తారు, మళ్ళీ హాస్పిటల్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి వీళ్ళు పేమెంట్ చేయలేదు అనుకో మళ్ళీ మొదటికే వస్తుంది. ఖచ్చితంగా మొదటికే వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే డిఎల్ఏ ఇచ్చే పరిస్థితి లేదు. రేపు 1.5 కట్ అయినాక ఇప్పుడు జిఎల్ఐ అనేది ఉంటుందండి, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎంప్లాయీస్ నుంచి కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత అనుకోకుండా ఎంప్లాయీ ఇటు చనిపోయినట్టయితే వాళ్ళకి కేటగిరీ ప్రకారం వాళ్ళకి అమౌంట్ ఇస్తారు, లేకపోతే రిటైర్మెంట్ అప్పుడు అందులో కొంత కట్ చేసుకొని వాళ్ళకి పేమెంట్ చేస్తారు. రేపు ఈ 1.5 పేమెంట్ చేస్తారు కరెక్టే. చేసిన తర్వాత నువ్వు మళ్ళా ఇదే పరిస్థితి లెక్క తీసి ఆ డబ్బులను ఇంకో దిక్కు డైవర్ట్ చేసి రేపు హాస్పిటళ్లకు ఇట్లా రీపేమెంట్ చేయకపోతే, వాడు ట్రీట్మెంట్ చేయకపోతే ఇలా గతి ఏమైతే చెప్పండి. ఈ నమ్మకం మీద ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకోలేడు, ఇది కూడా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది నమ్మకం లేదు. ఇప్పుడు అన్నారు మేనిఫెస్టోలో అన్నీ చెప్పిర్రు, మళ్ళీ అన్నీ ఇంప్లిమెంట్ చేయలేదు కదా అన్నారు. ఇప్పుడు మొన్న ఒకసారి ఏదో టీవీలో చూసినాయి, టీచర్లకు కూడా గ్రేడింగ్ ఏర్పాటు చేస్తాం, సంతోషం. టీచర్ అనేది విద్యార్థుల మానసిక సామాజిక స్థితిగతుల మీద విద్యార్థుల యొక్క పరిస్థితి మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు నేను కూడా ఒక హై స్కూల్ హెడ్ మాస్టరే చేసిన అప్పుడు జనాభా లెక్కలు వచ్చినప్పుడు నేను సర్వే చేయించిన, మా టీచర్లను అడిగిన, ఎట్లాగో జనాభా గణన కూతురు కదా, మన పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మీరు అట్లనే ఎంక్వైరీ చేయాలంటే 80% స్టూడెంట్స్ ఒక సింగిల్ రూమ్లో సంసారం చేసే పిల్లలండి. ఇక 80% పిల్లలు ఒక్క సింగిల్ రూమ్ సంసారం అంటే ఎట్లుంటుంది, పొద్దున్న దాకా అయ్యమ్మ కూలి చేసి వచ్చి అమ్మ దిక్కు మూలకు వంట చేస్తుంది, నాయన మూలకు జర సేద తీర్చడానికి టీవీ పెట్టుకుంటాడు, ఇంకో మూలకు పిల్లలు చదువుకోవాలి.
వాళ్ళ అంటే ఇప్పుడు ఈ టీచర్ ఎంత ఒత్తిడి చేసినా ఆడ పరిస్థితి లేదు. అప్పుడు మేము చేసినాము. అప్పుడు ఇక టీచర్స్ను, లోకల్ లీడర్స్ని ఇన్వాల్వ్ చేసి ఇక 10th పిల్లలను అందరినీ ఒక రాత్రి 8 గంటల వరకు ఒక రోజు 4 టీచర్లను ఎంగేజ్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి సెపరేట్ అట్లా క్లాస్, స్పెషల్ చేసుకుంటా క్లాస్. తీసుకొని చేసినాం. అది ఇప్పుడు పిల్లల్ని ఇప్పుడు గ్రేడింగ్ మీద ఇప్పుడు టీచర్లను చేస్తే టీచర్ ఎంత చెప్పినా ఆయన ఇంటికి పోయి చదువుకునే పరిస్థితి ఉండాలి కదా. అవును. సరే దానికైనా ఒబే చేద్దాం. ఉమ్, కానీ మీరు కూడా ఇప్పుడు మేనిఫెస్టో అనేది మీరు ఇచ్చినటువంటిది. ఉమ్, మేనిఫెస్టోలో మీరు చాలా చెప్పారు. సిపిఎస్ రద్దు అన్నారు, లేకపోతే 5% ఏంది ఐఆర్ మేము రాగానే పిఆర్సి ఇంప్లిమెంట్ చేస్తామన్నారు, పెండింగ్ డిఎల్ చెల్లిస్తామన్నారు. ఇవి కూడా పేమెంట్ చేయనప్పుడు మీరు కూడా ఫెయిల్యూర్ అయినట్టే కదా. సార్ ఫెయిల్యూర్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాం. ఈ లోకల్ ఎలక్షన్స్ రీసెంట్ రిజల్ట్స్ వచ్చినాయి. ఆ టైంలో ఒక ఉద్యోగి ఏకంగా తన గేట్కి ఒక బోర్డు, ఒక ఫ్లెక్సీ పెట్టుకున్నారు. నన్ను అడగడానికి మీకు హక్కు లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి నాకు రావాల్సిన ఏ బెనిఫిట్ ఇవ్వలేదు. టీచర్ ఉద్యోగి ఓపెన్గా బోర్డు పెట్టుకుంటే అది చాలా వైరల్ అయింది. ఆ ఫ్లెక్సీ కానీ ఆ న్యూస్ కానీ మన పల్లవిలో కూడా స్పెషల్గా వేసినాం. ఇట్లాంటి పరిస్థితులు ఉన్న ఎంతమంది వ్యతిరేకత చెప్పితే కాంగ్రెస్ హవా గెలిచింది ఇప్పుడు ఈ లోకల్ ఎలక్షన్స్లో? ఇప్పుడు ఎలక్షన్ల గురించి మాట్లాడాలంటే అండి, వ్యవస్థలో చాలా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని చూసి కూడా మిగతా వాళ్ళు మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన అందరికీ బహిరంగ రహస్యమే. నేను కూడా చెప్పిన చాలామందికి, మీరు డబ్బులు తీసుకున్నారంటే ఆ డబ్బులు మీద పెట్టిన పెట్టుబడి కింద ఆయన అంతకు రెట్టింపు సంపాదించనే ఆలోచనతో ఉంటాడు. నేను కూడా మొన్న వెళ్ళినా అండి. నేను ఏది మేడారం పోయి వస్తా దగ్గర టీ తాగుదామని అయినా. అక్కడ నాకు సంతోషం అనిపించింది. ఇక్కడ టీ అమ్మబడును కానీ ఓటు అమ్మబడదు. ఆమె టీ కొట్టు ఆమె పెట్టిందంటే ఆమె అవేర్నెస్కి మెచ్చుకోవచ్చు. అందుకని నేను టీచర్లను కోరుతున్నా, ఈరోజు సొసైటీలో మంచి చెడు అనేది పిల్లలకు విచక్షణ జ్ఞానాన్ని కల్పించేది టీచరే అండి. వాళ్ళ పిల్లని తండ్రి ఐఏఎస్ కానీ, ఐఏఎస్ అయినా వాళ్ళ తండ్రి చెప్పింది నమ్మడు ఆ పిల్లాడు, టీచర్ చెప్పిందే నమ్ముతాడు. అంటే టీచర్ యొక్క ప్రాముఖ్యత ఎంతో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కనుక మనము మంచి చెడు దీని మీద అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది ఎంతవరకు మనం ఆలోచన చేయాల్సిన నేను చెప్తున్న టీచర్లందరికీ. ఎందుకనంటే ఈరోజు సొసైటీని చేంజ్ చేసే అవకాశము ఈరోజు ఉపాధ్యాయ వృత్తి ద్వారా మనకు దక్కింది. దాన్ని తయారు చేయొచ్చు. ఒక విద్యార్థిని రంగంలో అయినా కూడా రాణించేలాగా తయారు చేసేవాళ్ళు టీచర్స్. సార్ మీరు ఏ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ? నేను ఫస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2011లో నేను రంగారెడ్డి జిల్లా పిఆర్టీ ప్రెసిడెంట్ ఉండేంటినండి. అప్పుడు పిఆర్టీ యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాడు మా ఉపాధ్యాయులు అందరూ ఒత్తిడి, మా కార్యకర్తలు అందరూ ఒత్తిడి మేరకు లేదు మాకు అందుబాటులో ఉండే వ్యక్తివి, ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు ఉంటావు, నువ్వు తప్పకుండా పోటీ చేయాలంటే నేను అప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న. జిహెచ్ఎం కాప్రాలో పనిచేసేది. రిటైర్మెంట్ తీసుకుని ఎన్ని ఇయర్స్ ముందు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు? దాదాపు 8 years అండి. 8 years సర్వీస్ ముందే తీసుకొని పాపము మా టీచర్లు కూడా అట్లా కష్టపడ్డారండి. నేను చెప్తున్నా కదా, నేను ఒక ₹1 నేను ఖర్చు పెట్టినటువంటి ఖర్చు పెట్టడానికి నా దగ్గర లేవు అప్పుడు. ఎందుకంటే మా కూతురు పెళ్ళి అదే ఇయర్ చేసిన. ఇక కూతురు పెళ్లి చేసినామంటే అంత ఇంత అప్పులలోనే ఉంటాం, కానీ ఏం లేదు. వాళ్ళు అన్నారు, సరే మీరు ముందుకు రా. నేను కూడా ఆలోచన చేసిన. ఎందుకని అంటే నేను అప్పుడు ఆర్గనైజేషన్లో ఫుల్ టైమ్గా తిరిగేదాన్ని. నేను జీతంలో 25% మా ఇంట్లో ఇచ్చేది, 75% నా యూనియన్ యాక్టివిటీస్ తిరగడానికే ఖర్చు పెట్టి. సరే అదృష్టం ఉంటే గెలుస్తాం, గెలవకపోతే 40% పెన్షన్ అయితే వస్తుంది కదా, ఇప్పుడు ఇచ్చే కన్నా ఎక్కువనే వస్తుంది, నా కుటుంబం ఇంకా మంచిగానే హాయిగానే ఉంటుందని ధైర్యం చేసిన. మా ఉపాధ్యాయుల కార్యకర్తల సహకారంతో అట్లా గెలిచిన. 2017లో కూడా రెండోసారి గెలిచిన. ఉద్యోగాన్ని వదిలిపెట్టినందుకు వాళ్ళు చేశారు. అదేవిధంగా నేను 12 yearsలో నాకు అర్ధరాత్రి ఫోన్ వచ్చినా రిసీవ్ చేసుకొని మాట్లాడేది. ఏదో ఆపత్తుండే ఫోన్ చేస్తారండి.
ఎన్ని ప్రభుత్వాలతోటి ఒక అనుసంధానంగా మీరు వర్క్ చేసిన నేను అనుభవం సార్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంతో చేసిన అండి. తర్వాత తెలంగాణ బైఫర్కేట్ అయిన తర్వాత బీఆర్ఎస్ తోటి చేసిన. సరే, ప్రభుత్వాలను చూసిండ్రు, వాళ్ళ పాలనను చూసిండ్రు. ఇప్పటివరకు మీ ఇన్నేండ్ల అనుభవం దృష్ట్యా మీకు ఏ ప్రభుత్వం కొంత టీచర్లకు సంబంధించి, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సంబంధించి మీ గోడు విన్న పరిస్థితి, లేకపోతే మిమ్మల్ని అర్థం చేసుకున్న పరిస్థితి ఏ ప్రభుత్వంలో మీరు చూసిండ్రు? నేను ఫస్ట్ దీని విషయంలో చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాల్సి వస్తుందండి. ఉమ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మూమెంట్ జరిగిన ఆయన పిఆర్సి విషయంలో కానీ అందులో ఏ విషయం ఉన్నా ఎంబడే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యేది. ఆ రోజు మనం సకల జనుల సమ్మె చేసినాం, ఎంప్లాయీస్ అందరం. అవును, తెలంగాణ మూమెంట్. తెలంగాణ మూమెంట్లో సకల జనుల సమ్మె చేసినప్పుడు నేను ఇక సమ్మె విరమించబడ్డది. ఓకే. విరమించబడ్డ తర్వాత నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన. అంటే ఎంప్లాయీస్ లీవ్స్ వేరు ఉంటాయి, మా టీచర్ల లీవ్లు వేరు ఉంటాయండి. మా టీచర్లకు సంవత్సరానికి 6 ఈఎల్స్ వస్తాయండి. 6 ఈఎల్స్. ఈఎల్స్ అంటే అవి ఎన్కాష్ ఎన్కాష్ చేసుకోవాలి. చేసుకోవచ్చు. అంటే ఈయన 32 రోజుల సమ్మె అంటే 6 సంవత్సరాల ఈఎల్స్ అన్ని సమ్మె ఒకసారి. పోతున్నాయి. అవును, పోతున్నాయి. ఓకే. అయితే నేను అది చెప్పిన, సార్ మాకి టీచర్ల ఇవి వేరు ఉంటాయి, ఎంప్లాయీస్ వేరు ఉంటాయి, వాళ్ళకేమో 15 అట్లా ఈఎల్స్ ఉంటాయి. మాకు ఓ 6. 2 సంవత్సరాల ఈఎల్స్ పోయినా వాళ్ళకి ఇబ్బంది కాదు, కానీ టీచర్స్ మాత్రము ఉమ్. 6 సంవత్సరాల ఈఎల్స్ పోతే మిమ్మల్ని 6 సంవత్సరాలు తిట్టుకుంటారని చెప్పిన. మళ్ళీ ఎట్లా నో వర్క్ నో పే అన్నారు. కానీ నో వర్క్ నో పే సరే సార్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని గౌరవిద్దాం. ఆల్టర్నేట్గా ఈ 32 రోజులలో ఏంటంటే 16 వర్కింగ్ డేస్ వచ్చినాయండి. 16 వర్కింగ్ డేస్ మేము ఆల్టర్నేట్గా పనిచేస్తాము, మాకు ఫుల్ పే ఇవ్వండి అని చెప్పి అట్లా జీవో తీసుకురావడం జరిగింది. పిఆర్సీ కూడా ఇంప్లిమెంట్ చేసినాము. తర్వాత కేసీఆర్ గారు కూడా వచ్చిన తర్వాత స్టార్టింగ్లో మాకు 43% మంచి ఫిట్మెంట్ పిఆర్సీ ఇచ్చిండు. సెకండ్ టైం కూడా 30% ఇచ్చిండు. ఎందుకనంటే మేము ఎప్పుడు పోయినా మా సమస్యల గురించి మాట్లాడేది, ఇతర విషయాల జోలికి వెళ్ళకుండా. కేసీఆర్ అప్పుడు చైల్డ్ కేర్ లీవ్ అనేది మన ఉపాధ్యాయులకు ఉద్యోగులకు లేదండి. అప్పుడు కేసీఆర్ గారిని రిప్రజెంట్ చేసి ఆ రోజు 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ తీసుకొచ్చిన. ఆ చైల్డ్ కేర్ లీవ్ తీసుకొచ్చినప్పుడు కూడా చాలామంది నాతో అన్నారు, అంటే మేము 2 years తెస్తుంటే మీద 90 రోజులకే ఒప్పుకొని వచ్చిండు అది ఇదని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. దాన్ని 90ని 91 చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఉన్నది, అదే కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేయించినాం. ఎందుకనంటే పిల్లలకు గిట్టేదని. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి 2 years ఉందండి, అది వాస్తవమే. ఎందుకని అంటే సెంట్రల్ గవర్నమెంట్ లీవ్స్ వేరు, మన స్టేట్ గవర్నమెంట్ టీచర్స్ లీవ్స్ వేరు. చరిత్ర చూస్తే ఇంత ఇబ్బంది ఒక పెన్షనర్లు కానీ, ఉద్యోగ ఉపాధ్యాయులు కానీ పడ్డ పరిస్థితి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 years లోనేనా సార్? అంతే. ఇప్పుడైతే పెన్షనర్స్ పడుతున్న ఇబ్బంది అయితే ఇంకెప్పుడు ఇంతకు ముందు గతంలో లేదు. వాళ్ళైతే నేను చెప్తున్నా కదా, ఒక్కొక్కరు ఫోన్ చేసి వాళ్ళ అవస్థ తెలుపుతుంటే నాకే బాధ అనిపిస్తుందండి. నేను ఏం చేసే పరిస్థితుల్లో లేను. ఇప్పుడు నేను మాజీని, నా రిప్రజెంటేషన్ కానీ నా గోడును కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. సరే, ఇప్పుడు లేటెస్ట్ డిమాండ్స్ విషయానికి వస్తే సమగ్ర ఆరోగ్య పథకం, దీనికోసం మొదటి డిమాండ్ వినిపిస్తుంది. అసలు ఈ స్కీమ్ లో ఏముంది? ఏది ఎంప్లాయీస్ హెల్త్ ఆ స్కీమ్ లో ఏముంది అంటే ఇంకా ఆ స్కీమ్ మీద పూర్తిగా, ఎందుకనంటే ఫస్ట్ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే అండి, ఎంప్లాయీస్ నుంచి ఎంత పర్సెంట్ ఎంత కలెక్ట్ అవుతుంది, గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, దాని మీద ఎట్లా అనేది ఒకటి, ఏ హాస్పిటళ్ళు మనము ఎట్లా అనేది మొత్తం ఒక గైడ్లైన్స్ తయారు చేసి ఎంప్లాయీస్ దగ్గరకు వెళ్ళండి. ఇప్పుడు అందులో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్ ఉన్నోళ్ళు ఉంటారు, సింగిల్ ఎంప్లాయీ ఉన్నోళ్ళు ఉంటారు. సింగిల్ ఎంప్లాయీ కంటే పర్వాలేదు, వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్ ఉన్నోళ్ళు ఇద్దరి దగ్గర కట్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది, గదే బెనిఫిట్స్. అట్లా కొంత గైడ్లైన్స్ మొత్తం ముందు ప్రిపేర్ చేసిన తర్వాత చర్చకు పెట్టి, చర్చించిన తర్వాత దాని మెరిట్స్ డిమెరిట్స్ ఏంటి అనేటిది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన. ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్ కూడా, అది కూడా ఏందనంటే ఇప్పుడు ఎందుకనంటే ప్రభుత్వం మేమే పేమెంట్ చేస్తామంటే గతంలో ఒకసారి మళ్ళీ పేమెంట్ చేయకపోయే వరకు వాళ్ళు రిజెక్ట్ చేసినటువంటి సందర్భాలు. అట్లా కాకుండా ఒక వ్యవస్థ నెలకొల్పి ఆ వ్యవస్థలో ఆ అమౌంట్ డిపాజిట్ చేసి ఆ అమౌంట్ తోటి ఆ వ్యవస్థ నుంచి పంపించేటట్టు చేసి
అది సరిపోనప్పుడు ఇంకా గవర్నమెంట్ కొంచెం యాడ్ చేసేటట్టు ఒక రూపకల్పన చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఇంకొక మాట రెగ్యులర్గా వినిపిస్తున్న మాట ఏంటంటే ఉద్యోగులకైనా పెన్షనర్లకైనా భద్రత కల్పించాల్సింది ప్రభుత్వమే అని అంటున్నారు చాలా మంది వక్తలు మాట్లాడుతూ ఉద్యోగుల్లో. అంటే రక్షణ కల్పించే స్కీమ్స్ అంటే ప్రధానంగా ఏం చెప్పొచ్చు మీకు సంబంధించి? ఇప్పుడు రక్షణ కల్పించేదంటే ఎంప్లాయీస్కి కానీ వీళ్ళకి కానీ ఏదో ఫిజికల్ ప్రొటెక్షన్ అవసరం లేదండి. వీళ్ళ మీద ఎవరో దాడి చేసేటోళ్ళు అది కాదు. కావాల్సింది ఏంటంటే ఇట్లాంటి హెల్త్ స్కీమ్ ఒకటి, ఉమ్, లేకపోతే రావాల్సిన బెనిఫిట్స్ ఇన్ టైంలో ఇచ్చేటట్టు అయితే వాళ్ళు ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు వీళ్ళదే కాదండి, ఒక ఎగ్జాంపుల్ చూసినాం. ఒక భర్తకు క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. పాపం ఆమె జీపీఎఫ్ పెట్టుకుందండి. జీపీఎఫ్ పెట్టుకుంటే రాలేదు. చనిపోయే పరిస్థితి, చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆమె సొమ్మే, ఆమె దాచిపెట్టుకునే అమౌంటే ఇట్లున్నదని నేను కూడా ఇద్దరు ముగ్గురు అధికారులకు నేను మెసేజ్ పెట్టిన, ఇట్ట పరిస్థితి ఉందంటే కూడా దాంట్లో ఎలాంటి రెస్పాన్స్ వాళ్ళకి ఇబ్బంది ఏర్పడ్డది. ఇంకొక సంఘటన చూసినాను మొన్న. మధ్యాహ్నం ఒక టీచర్ ఫోన్ చేసి ఆమె ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా జీపీఎఫ్ అనేది ఆమె బిడ్డ పెళ్లి గురించి అని దాచిపెట్టుకుందని. స్పాట్ ఫైనల్ పెట్టుకుంటే 25 లక్షలు శాంక్షన్ అయినాయి. అవి రాకపోయే వరకు ఏంటంటే పెళ్లి పోస్ట్పోన్ చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. అంతకన్నా దురదృష్టమైన సంఘటన ఇంకేముంటుంది చెప్పండి. సార్ ఓవరాల్గా వాయిదాల పరంగా బెనిఫిట్స్ అందజేస్తామని ప్రభుత్వం చెప్పిందా? వాయిదాల పరంగా ఒకవేళ నిజంగా వాయిదాల పరంగా మీ బెనిఫిట్స్ అందించాలని ప్రభుత్వం అనుకుంటే, డిసైడ్ అయితే ఎన్నేళ్ళు పడుతుంది పూర్తి కావడానికి? వాయిదాల పరంగా చెల్లించుడు అనే దానికి నేను అంగీకరించానండి. వాయిదాలు ఎందుకు? ఇప్పుడు వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ని వాళ్ళకి అందజేయాలి. నువ్వు వాయిదాలు ఇచ్చి 36 వాయిదాలు, 46 అసలు ఈ ఏజ్ లో ఇవ్వాల్సిన 42 వాయిదాలు అదే అనే కాదు వరకు ఆ మధ్యనే ఆ ఎంప్లాయీ చనిపోతే ఏం చేసుకున్నది? వాయిదా పద్ధతులు అనేది లేనే లేదు. ఎందుకనంటే నేను చెప్తుండొచ్చు, ఇప్పుడు ఏంటంటే ఈనాడు ప్రభుత్వం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన వల్ల ఇవన్నీ. ఇప్పుడు మీరు మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు ఒక రాజకీయ పార్టీగా పూర్తిగా ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీరు హామీలు ఇవ్వాలండి. హామీలు ఈ ఇచ్చి పెండింగ్ పెట్టుడంతా కేసీఆర్ అలవాటు చేసిపోయిందే, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు అంటున్నారు. అవునండి, కేసీఆర్ పెండింగ్ పెట్టుండు. లాస్ట్ మూమెంట్లో కొంచెం ఇబ్బంది అయింది, వాస్తవం. అది నేను కూడా ఒప్పుకోవాల్సిందే. కేసీఆర్ అది చేసినందుకే కదా కేసీఆర్ బుద్ధి చెప్పి నిన్ను తీసుకొచ్చింది. ఇక నువ్వు మళ్ళీ కేసీఆర్ మీద మొత్తుకుంటే కేసీఆర్ ఏమన్నా కాడికి వచ్చి ఇప్పుడు అదే వచ్చింది. ఇప్పుడు ఏంది, నువ్వు ఒక హామీ ఇచ్చేటప్పుడు ఒక రాజకీయ పార్టీ కింద కానీ ఓ మేనిఫెస్టో కమిటీ వీళ్ళు సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. అవును. ఇంకా సిపిఎస్ ఉద్యోగులు నేను చెప్తున్నా, ఉన్న జీపీఎఫ్ వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇవ్వడానికే ఇంత వ్యవస్థ అవుతుంది. సిపిఎస్ వాళ్ళకు 10% సిపిఎస్ ఉద్యోగి దగ్గర కట్ అయితే 14% గవర్నమెంట్ యాడ్ చేయాలి. 14%. ఓకే. దాన్ని ఇంకా యాడ్ చేస్తురా లేదా వాళ్ళకైతే ఇప్పుడు రిటైర్మెంట్ క్లియర్ కనుక వాళ్ళు ఇది అగమ్య గోచరంగా ఉన్నారు. మేము రిటైర్ అయ్యే వరకు మా పరిస్థితి ఏందనే కాడికి వస్తుంది. సరిగా ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. నిన్న ధర్నా చేసిండ్రు ఇందిరా పార్క్ దగ్గర, దాని ఎఫెక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ధర్నాలు ఇప్పటివరకు నేనే ఇంటర్వ్యూస్లో చాలా సార్లు ధర్నా చేసిండ్రు, ఏమైనా? రిటైర్ వాళ్ళు ధర్నా చేసినా చేయకుండా ఇప్పుడు ఏంటంటే ఒకటే అండి, సరే ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ అనుకుంటుండొచ్చు వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళతోటి మనకేం ఫరక్ పడుతుంది అది ఇది అనేది. కానీ ఒక రిటైర్ ఎంప్లాయీ ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయనకు డ్యూటీ ఏమి ఉండదు. ఇవాళ కాకుండా వచ్చు, రేపు వచ్చే ఎలక్షన్లనన్నా వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తారు వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ కథ ఏంది. సో నెక్స్ట్ ఎలక్షన్లో ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటారు? ఇప్పుడు ఒక్క మాట, గతం ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్య నేత ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వాలని ఏడ ఉన్నది అని అన్నందుకే ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. 5% ఐఆర్ ఇస్తే మమ్మల్ని 5% ఐఆర్ ఇచ్చి మమ్మల్ని కించపరుస్తాడా, డిఎల్ ఇయ్యక పెండింగ్ పెడతాడా అన్నందుకే ఇప్పుడు మార్పు తీసుకొచ్చి నువ్వు గదే పరిస్థితి వస్తే ఏంది? ఇప్పుడు ఆయన మంచోడు కాదంటే నీకు పెత్తనం ఇచ్చిరి, నువ్వు కూడా అదే పద్ధతిలో నడిస్తే ఏ విధంగా ఉంటుంది? మళ్ళీ మారితే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? నేను చెప్తున్నా కదండి, ఇప్పటికైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం.
కొన్ని స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ఎందుకనంటే ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మన తెలంగాణ ప్రభుత్వంలో నేను ఆలోచన చేసిన కాడికి ఎందుకంటే ఇప్పుడు అంటుంటారు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినప్పుడు మాత్రమే కొంత సపోర్ట్ ఉంటుంది, దాంతో కొంచెం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, ఈ అప్పుల ఊబి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఎవరు అలవాటు చేసిండ్రు, ఎవరు కొనసాగిస్తున్నారు అనేది టాపిక్ కాదు. ఎటొచ్చి నెక్స్ట్ ఎలక్షన్లో నిజానికి ఇప్పటికిప్పుడైనా వీళ్ళ బెనిఫిట్స్ వీళ్ళకి ఇస్తే కనీసం అది నిలుపుకున్న పరిస్థితి, ఏదైతే నమ్మి ఓటు వేసిండ్రో ఆ అర్థాన్ని నిలుపుకున్న పరిస్థితి, వీళ్ళ పరిస్థితిని అర్థం చేసుకున్న పేరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ టైంలో ఇదే గోడు ఇదే బాధలతో పెన్షనర్లు కానీ ఉపాధ్యాయ ఉద్యోగులు కానీ ఉన్న పరిస్థితి ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ టైం, మెయిన్ ఎలక్షన్స్ టైంలో అయితే ఈ ఎఫెక్ట్ ప్రభుత్వాల మీద పడుతుంది. చేసిన తప్పులు ఇప్పటివరకు చాలు, ఇప్పటికిప్పటికైనా కొంత మాకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం తక్షణం ఉంది అని మన ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి సార్ చెప్తున్నారు. ఇది నిజానికి మనం కూడా చాలాసార్లు వీళ్ళ గోడుని మన పల్లవి టీవీ ద్వారా ప్రభుత్వానికి చేరవేస్తున్నాం. ఎన్ని ఇంటర్వ్యూలు జరిగినా సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి అంటే అర్థం ఎక్కడ ఎలాంటి మార్పు రావట్లేదని. ఖచ్చితంగా వీళ్ళ గోడు ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఈ ఏజ్లో వీళ్ళని కష్టపడనివ్వకుండా ఇవ్వాలి అని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వాళ్ళ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ విత్ ఎక్స్ఎమ్మెల్సీ సార్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ. ఓకే.